నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల ముసాయిదా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభల్లో తెలియపరిచి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం బిక్నూరు మండలం భాగీరథిపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని కౌంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల వివరాలు గ్రామ సభల్లో తెలియజేయాలని అన్నారు. భూమి లేని పేదలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద లబ్ధి పొందవచ్చని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. 4 పథకాలకు సంబంధించి అర్హత ప్రతి ఒక్కరూ గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించవచ్చుని తెలిపారు. బిక్నూర్ మండల ప్రత్యేక అధికారిని, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత మాట్లాడుతూ 4 పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభం అవుతాయి అని, అర్హత కలవారు దరఖాస్తు చేసుకోవచ్చని నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ 4 పథకాలకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి ముసాయిదా జాబితాలను గ్రామ సభలో ఆమోదించవలసి ఉంటుందని తెలిపారు. దోమకొండ మండలంలో లింగుపల్లి గ్రామ సభలో తీసుకుంటున్న దరఖాస్తుల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండల తహసీల్దార్లు శివప్రసాద్, సంజయ్ రావు, దోమకొండ ప్రత్యేక అధికారిని, జిల్లా ఉద్యానవన అధికారిని జ్యోతి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సిబ్బంది, ఆశలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సభలో కూడా పెట్టడం జరిగింది అండ్ ఏం అబ్జెక్షన్ రాలేదు. సో తర్వాత సెకండ్ స్కీమ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అది అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబర్ గురించి పర్ యానం 12,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. సో దాని గురించి కూడా ఒక పాలసీ డిసిజన్ తీసుకొని నరేగాలో 23-24 నరేగా స్కీమ్ కింద 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 20 days ఇక్కడ ఎవరు పని చేశారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల 33/11 kV సబ్స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో సబ్స్టేషన్లో గల ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. అనంతరం సబ్స్టేషన్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. 2 గంటల నుంచి మంటలు భారీగా ఎగిసి పడడంతో 5 పైరింజలను రప్పించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆపరేటర్ ఒక్కడే ఉండడంతో పెద్ద శబ్దం రావడంతో బయటకు పరుగులు తీశాడు. దీంతో ప్రాణనష్టం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్లో పనిచేసే కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐలు, అలాగే వేతనం ఇచ్చారని, అందరికీ సమాన పనికి సమాన ఇచ్చారని సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజనర్సు, జిల్లా కార్యదర్శి మహబూబ్ ప్రభాకర్ మాట్లాడుతూ వారం రోజుల క్రితమే
చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి స్పందించి సుమారు 4 సంవత్సరాల నుంచి బకాయి పడ్డ ఈపీఎఫ్, ఈఎస్ఐలు అందరికీ 3 నెలల జీతం ఇవ్వడం జరిగింది. అలాగే పాత కొత్త తేడా లేకుండా అందరికీ సమాన వేతనం చేశారని మున్సిపల్ కార్మికుల తరపున చైర్పర్సన్కు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాట్రియాల ప్రభు, దీపక్, దీవెనమ్మ, శివరాజవ్వ, భూలక్ష్మి, ఎల్లవ్వ, లక్ష్మి కార్మికులందరూ పాల్గొన్నారు. సుమారు 400 మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామారెడ్డి మున్సిపల్లో గత 4 సంవత్సరాల నుండి పిఎఫ్ బకాయిలు అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల జీతాలు, అలాగే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ మన గౌరవ చైర్మన్ గారు శ్రీమతి గడ్డం చంద్రశేఖర్ ఇందుప్రియ గారు మాకు అన్ని క్లియర్ చేసిరు. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో మేము ఈరోజు పటాకులు కాల్చి అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది, స్వీట్ పంచుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 4 సంవత్సరాల నుంచి అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నా కానీ ఎవరు పట్టించుకొని నాదులు లేని టైంలో గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన షబ్బీర్ అలీ గారి సహకారంతో మన చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు 4 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు, అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల పెండింగ్ జీతాలు, అలాగే మా మున్సిపల్ కార్మికులు 100 మంది కార్మికులు చేస్తే వాళ్ళకు చాలా జీతాలతో పని చేస్తుండే వాళ్ళకు కూడా గ్రూపులు చేసి వాళ్ళకు కూడా జీవో ప్రకారం అందరికి సమాన జీతం చేసిరు, కేటగిరీ జీతాలు చేసిరు. కావున సంతోషంలో ఇలా కార్మికులు పటాకులు కాల్చి అలాగే పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. వారికి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్య సలహాదారులు షబ్బీర్ అలీ గారు మరి సైతం వారితో ఇప్పటి వరకు మాకు ఏదైతే బడ్జెట్ ఇప్పించడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో మా మున్సిపల్ కార్మికుల గురించి వెంటనే పెంచే విషయంలో కానీ, పర్మనెంట్ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ తప్పనిసరిగా మా గురించి ఆలోచించి మున్సిపల్ కార్మికులను తొందరగానే పర్మనెంట్ చేయాలని చైర్పర్సన్ గారు మిమ్మల్ని ఎట్లయితే మా యొక్క సమస్యలను మీ దగ్గర తీసుకొచ్చి చెప్పడం జరిగిందో అదేవిధంగా అటువంటి చైర్పర్సన్ గారికి, ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తాను. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 81,200, వెండి 955 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.